నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. ఏదైనా మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు సరికొత్త ముఖ చిత్రం ఆవిర్భూతం కాబోతుంది. అధికారాన్ని కోల్పోయిన క్యాడర్ నైరాశ్యం ఆవరించిన వేళ గులాబీ బాస్ కేసీఆర్ మళ్ళీ మునుపటి వైభవాన్ని తెచ్చేందుకు సంచలన వ్యూహాన్ని రచిస్తున్నారని వినబడుతుంది. అంటే అవునని అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. దేశవ్యాప్తంగా ఎందరో దిగ్గజాలను సింహాసనంపై కూర్చోబెట్టినటువంటి మేధావి ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే త్వరలోనే కారెక్కబోతున్నారనే వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో దావాహలా వ్యాపిస్తుంది. గతంలో రేవంత్ రెడ్డిని ఓడిస్తానంటూ పీకే చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పీకే కాంబినేషన్ నిజమైతే తెలంగాణ కాంగ్రెస్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి దూకుడు వ్యూహాలు అమలు కాబోతున్నాయి. అటు కవిత కూడా గతంలో పీకే కీలక సలహాలు కూడా ఇచ్చారనే ప్రచారం ఉన్నప్పటికీ ఈ నేపథ్యంలోనే ఏదైతే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పీకే అధికారికంగా నిజంగా రంగంలోకి దిగబోతున్నారనే వార్తలు మాత్రం వినబడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ టార్గెట్గా వేగంగా పావులు కలుపుతున్నటువంటి బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఇదే అంశంపై ఇవాటి బిగ్ టాక్లో మనం చర్చిద్దాం. మనతో పాటు మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటారు కట్కం మృత్యుంజయ గారు, కాంగ్రెస్ ఎక్స్ ఎమ్మెల్యే. అదేవిధంగా రామూర్తి గారు కూడా మనకు దీక్షలో జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ నాయకులు. పైలకృష్ణారెడ్డి గారు బీజేపీ నాయకులు కూడా మనకు దీక్షలో జాయిన్ అవుతారు. మనతో పాటు మధుసూదన్ రావు కూడా విశ్లేషకులకు జాయిన్ అవుతున్నారు. అంబటి జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యదర్శి కూడా మన కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి కట్కం మృత్యుంజయ గారు. నమస్కారం. నమస్తే రాజమౌళి గారు. ఎస్, ఫైన్. ఎలా ఉన్నారు? చెప్పండి. బాగున్నా. ఎస్, ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించినటువంటి టాపిక్ ఏదైతే బీఆర్ఎస్ వ్యూహాలు మాత్రం పన్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యం ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే తాను చేసినటువంటి మాటలు నేను నిజంగా అసలు కాంగ్రెస్ పార్టీని రానివ్వను అని చెప్పినప్పటికీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డిని గద్దెనెక్కనివ్వను అని కూడా తను మాట్లాడిన మాటలున్నాయి. కానీ ఇదంతా చూస్తే కూడా ఇప్పుడు కారెక్కడానికి రెడీ అయ్యాడు. అదేవిధంగా కూడా కేసీఆర్తో సన్నిహితంగా ఉంటున్నాడు, సలహాలు సూచనలు కూడా ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గత వైభవం రాబోతుంది 2027-28లో అని అంటున్నారు. ఎలా చూడొచ్చండి మరి? ఇప్పుడు అందరికి నమస్కారం. ప్యానెల్లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి గురించి మాట్లాడవలసి వస్తే, మొన్న ఎలక్షన్లలో కూడా ఆయన ఒక పార్టీ పెట్టినట్టు మీకు అందరూ చూసారు, గమనించారు. రాష్ట్రంలో ఎక్కడ మధ్యప్రదేశ్ కదా, మధ్యప్రదేశ్ లో ఆయన జోగిరెడ్డి, అవును. అయితే బీహార్ లో పార్టీ పెట్టిండు. ఆయన పార్టీ పెట్టి దాదాపు బీహార్ లో ఉన్నటువంటి అన్ని స్థానాలకు నిలబడేట్టున్నాడు. ఎక్కడ కూడా గెలిచిన దాఖలాలు ఏం కనబడలేదు. కాకపోతే నేనేమంటున్నా అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను ఇప్పుడు ఈ శకునాలు చెప్పే బల్లి కుడిదికుండలో పడి చచ్చిపోయిందట అని ఒక సామెత ఉంది. అది అందరికి శకునాలు చెప్తుంది బల్లి, కానీ అదే కుడిదికుండలో పడి దాని ప్రాణం పోయింది. అట్లనే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అందరికి చెప్తారు, కానీ మరి వాళ్ళు ఎలక్షన్లలో వాళ్ళే నిలబడి వాళ్ళే ప్రధానమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అవన్నీ కావచ్చు కదా, కాలేరు. ఇప్పుడు ఆయన సొంతంగా నిలబడి ఆయన కొరకు చేసుకున్నటువంటి స్ట్రాటజీ కూడా ఫెయిల్ అయిపోయి బీహార్లో చాలా భయంకరమైనటువంటి ఓటమైంది. ఇంకా ఆయన మళ్ళా ఈయన ఏదో చేస్తాడని చెప్పి ఇంకెవరైనా విశ్వసిస్తున్నారంటే పాపం. సరే, అఫ్ కోర్స్ అడ్వైజర్ గా పెట్టుకోవడమో సలహాలు ఇవ్వడమో దట్ ఈస్ డిఫరెంట్. కాకపోతే ఆయన ఏదో కారు పార్టీలు ఎక్కిపోతాడట అంటే ఎక్కిపోయినంత మాత్రాన్ని ఇక్కడ మునిగిపోయింది ఏంది? భయపెట్టేటోళ్ళు ఎవరు, ఆగమనేటోళ్ళు ఎవరు? దీనివల్ల వచ్చే నష్టం ఏంది? వాళ్ళు ఆ ప్రశాంత్ కిషోర్ సలహాల వలన లాభం అవుతుందా ఆ పార్టీకి, నష్టం అవుతుందా ఆ పార్టీకి అనేది వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి, అంతే తప్ప. కానీ నేను ఆయన వచ్చినంత మాత్రాన్ని ఈ రాష్ట్రంలో ఏదో పెద్ద మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పి నేనైతే అనుకుంటలేను. దానివల్ల ఇక్కడ ఎవ్వరు ఆందోళన చెందేది కానీ లేకపోతే ఆనందపడేది కానీ ఏది ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. రైట్. నిజంగానే ఒకవేళ కనుక
ఏదో మృత్యుంజయ్ గారు, ఉమ్, కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఏదైతే అధికారంలోకి వచ్చే నేపథ్యంలోనే 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఎంత కొంత చేసినప్పటికీ మాత్రం ఇప్పుడు అయితే 6 గ్యారంటీలు కావచ్చు, ఇచ్చిన పథకాలు కావచ్చు, ఇవంతా కూడా గాల్లో మెడల్ తప్ప ఏది ఒకటి కరెక్ట్ లేదు. అందుకే ప్రజలు రాబోతున్న నేపథ్యంలోనే దాన్ని మార్చడానికి ప్రక్రియ ముందున్నది అనేది సలహాలు సూచనలు ఇవ్వడానికే కేసీఆర్కు ముందుకు వచ్చాడు. అది అతను కూడా కారెక్కుతున్నాడు అనేది వినబడుతుంది. దీన్ని ఎలా బేరేజ్ చేయగలుగుతారు? చూడండి, ఇప్పుడు మేము 6 గ్యారెంటీల విషయం లోపల మేము చేసినటువంటి కార్యక్రమాలు, మేము కొన్ని గ్యారెంటీలలో ఇప్పుడు మహిళా మహాలక్ష్మి పథకం కానీ మరొకటి కానీ, తర్వాత మేము ఇచ్చేటువంటి ఈ రైతు బంధు ప్రోగ్రాం కానీ, తర్వాత 500 రూపాయలు సన్న వడ్లు కానీ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కొన్ని మేము చేయలేదు. ఆ చేయని విషయాల లోపల మాకు రేపే ఎల్లుండో మేము 2 నెలలకు ఎలక్షన్లకు పోతున్నాం. ఇప్పుడే ఏదో నోటిఫికేషన్ వచ్చింది, రానున్నటువంటి ఎలక్షన్లు 2 నెలలకే ఉన్నాయి కాబట్టి ఇంకా మీ పని అయిపోయింది అనడానికి వీల్లేదు మాకు. మేము 2.5 సంవత్సరాల లోపల ఇది దివాలా తీసినటువంటి ఒక రాష్ట్రాన్ని టేకప్ చేసి, వీలైనంత వరకు ఆర్థికంగా దీన్ని పరిపుష్టి చేయడానికి ప్రయత్నం చేసి, ప్రజల సంక్షేమం విషయం లోపల ఎటువంటి విషయం లోపల వెనుకపోకుండా వీలైనంత వరకు చేసుకుంటూ వచ్చినాం. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కట్టేటువంటి దాంట్ లోపల ఇవాళ మేజర్ పార్ట్ అంతా కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అంతా కూడా పోయింది. అయినా కూడా ఇవాళ మాకున్నటువంటి చిత్తశుద్ధి లోపల ఇది రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి 6 సూత్రాల కార్యక్రమం. ఇది మేము రాష్ట్రంలో ఇంకెవరో చేసింది కాదు. కాబట్టి మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఈ కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలు చేసి చూపెడతాం. అమలు చేసిన తర్వాతనే మేము రానున్నటువంటి ఎలక్షన్లలో మేము ఓట్ల అడగడానికి పోతాం. అంతే తప్పగానే ఎందుకు అనుకుంటున్నారు మీరు మేము ఇవన్నీ పూర్తి చేయమని? ఎందుకు అనుకుంటుంటే ఇంకా మాకు 2.5 సంవత్సరాల ముందర సమయం ఉన్నదని మీరు ఎందుకు అనుకుంటలేరు? ఇప్పుడు అయిపోయింది. మాదేమన్నా రేపు ఎలక్షన్లలో పోతున్నామా? ప్రశాంత్ కిషోర్ వచ్చి అవును వాళ్ళు మొత్తం అది ఏది చేయలేదు కాబట్టి వాళ్ళు ఇవి చేయలేదు అవి చేయలేదు ప్రజల్లో ఏదో ఆరోపణలు. ఇప్పుడు లేటెస్ట్ గా అంటే నిన్న మొన్న ఏదో వడ్లు కొనుగోలు విషయం లోపల వడ్లు సరిగా కొనుగోలు జరగడం లేదు, లేకపోతే లారీలు రావడం లేదు, ఇంకేదో రావడం లేదు అని చెప్పి కొంతమంది ఆర్గనైజ్డ్ వాళ్ళతోని ధర్నాలు ఆందోళన చేయించి రాజకీయ పార్టీలు ఇవాళ బీజేపీ పార్టీ ఏదో ప్రజలలో పోతామని అంత అయిపోయింది. 90% అది మన దాదాపు 70 నుంచి 80% 51 లక్షల టన్నుల మెట్రిక్ ధాన్యాన్ని కొన్న తర్వాత ఇంకా మిగిలింది ఒక మేము టార్గెట్ పెట్టుకున్నది 75 లక్షల టన్నులలో ఇంక 25 లక్షల టన్నులు వారం దినాల లోపల కొట్టమని చెప్పి మేము అంటూనే ఉంటుంటే ఇంకా దాన్ని ప్రజలలో పోతామంటే ఇంకా ఏ ఇష్యూ లేకుండా ఇవాళ అదొకటి ముందర పెట్టుకొని ఉత్తగా కష్టపడుతున్నటువంటి రైతాంగాన్ని మరింత కష్టపెట్టేటువంటి కార్యక్రమం ఈ మన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పక్కకు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తెచ్చి వాళ్ళని ఎండల 40 ఎండల ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం లోపల పాల్పడడం ఇది అంత కరెక్ట్ కాదు. కాకపోతే ఇవాళ మేము అన్ని కార్యక్రమాలను కూడా మేము పూర్తి స్థాయిలో తీసుకోబోతాం. రేపు రానున్నటువంటి ఎలక్షన్ల కంటే ముందు మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తాం, నెరవేర్చి తీర్చామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్. నిజంగానే ప్రశాంత్ కిషోర్ కారెక్కితే గనక తెలంగాణ రాష్ట్రంలో సంచలనం నిర్వహిస్తుందా? సంచలన వార్త జరగబోతుందా? మధుసూదన్ రావు గారు గుడ్ ఈవినింగ్. మీ వాయిస్ మీట్లో ఉన్నట్టుంది చూడరా. గుడ్ ఈవినింగ్. యా సార్. మధుసూదన్ రావు గారు, నిజంగా కేసీఆర్ గారు గత వైభవాన్ని తెచ్చేందుకు సంచలన వ్యూహాన్ని రచిస్తున్నారు అంటే అవుననే కొంత సంకేతం అయితే వస్తుంది. ఏదైతే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పాములు కదుపుతున్నాడు, గత వైభవాన్ని తీసుకురావడానికి నేను కారు ఖచ్చితంగా గేర్ మారుస్తాను, హై స్పీడ్ వేగంతో వెళ్ళాలి, ఎక్కడ కటింగ్లు ఉంటే అక్కడ కటింగ్లు కొడదాము అనేది మాట్లాడుతున్నట్టుగా కొంత సంకేతాలు వచ్చాయి. ఆల్రెడీ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. నిజంగానే ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపుతారా? గత వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఇప్పటికే తాను సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూడొచ్చు మరి? ప్రశాంత్ కిషోర్ అంశం అందుకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్తే. ప్రధానంగా ఇవాళ మీరు ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో వస్తున్నటువంటి సందర్భంలో అంటే కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సహకరించడానికి అధికారంలో తేవడానికి వారి యొక్క ఆలోచనలు ఆయన సలహాలు తీసుకోవడానికి కేసీఆర్ గారు అని పిలుస్తామని చెప్పి అంటే ప్రశాంత్ కిషోర్ వస్తే అధికారంలోకి పార్టీ వచ్చేస్తే అనేటువంటి ఒక భ్రమ వల్ల ప్రజల్లో కల్పిస్తారు. అది పెద్ద విశుద్ధ ప్రచారం చేస్తున్నారు. అది సరైనటువంటి విధానం కాదు. ఓట్లు వేసేది ప్రశాంత్ కిషోర్ కాదు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు
ఆ పార్టీలో ప్రవేశపెడతారు. ఆయన సహాయం సలహాలు అవసరం అంతే తప్ప చివరిగా అంతిమంగా ఓట్లేసి ప్రజలు. ఈ ప్రజలని ఏ విధంగా గెలుచుకుంటారు అనేది పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రశాంత్ కిషోర్ అంతకుముందు కూడా ఉత్తరప్రదేశ్ లో కానీ, పంజాబ్ లో కానీ, గోవాలో కానీ, మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో మొన్న ఆయన మధ్యప్రదేశ్ లో కూడా ఒక పార్టీ పెట్టి కూడా ఆయన విఫలమైనటువంటి సందర్భం. ఆయన ఎక్కడెక్కడైతే సక్సెస్ఫుల్ అంటే గెలుస్తామని చెప్పిన స్థానాలు కూడా చాలా రాష్ట్రాల్లో కూడా ఓటమి పాలైనటువంటి అంశాలు ఏదో తప్పిపోయి కొన్ని ప్రాంతాలలో గెలిచి ఉండవచ్చు. అంటే ప్రశాంత్ కిషోర్ వస్తే ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది అది సరైనటువంటి విధానం, అది సరైనటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే ఆ పార్టీ గతంలో చేసినటువంటి పార్టీ కార్యక్రమాలు, గతంలో వారు పరిపాలన ఉన్నటువంటి అంశాలు, రేపు కొత్తగా తీసుకొచ్చేటువంటి పరిపాలనలో ఉండేటువంటి మేనిఫెస్టోలో మేము చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో మేము సరిదిద్దుకుంటున్నామని చెప్పి ప్రజల్లోకి ఒక నిజాయితీ కల్పించే విధంగా, అంటే మేము స్వచ్ఛంగా వస్తున్నాము, చేసిన తప్పులకు మేము పొరపాటు చేసినాము, మరోసారి అటువంటి తప్పులు జరగవు అని చెప్పి వారు నిజాయితీగా ప్రజల్లోకి వస్తే విజయావకాశాలు ఉంటాయి తప్ప ప్రశాంత్ కిషోర్ వచ్చినంత మాత్రాన పార్టీ అధికారులకు వస్తాననేది అది భ్రమ మాత్రమే. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతంతో ప్రజలు, చాలా విజ్ఞులు. తెలంగాణ ఉద్యమంలో చాలా వీరోచిత పోరాటం చేసినటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో చివరి వరకు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి ఈ తెలంగాణని చూసినటువంటి ప్రజలు, అంటే నీళ్లు ఇచ్చిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రు, చాలా రకాల సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి కొన్ని పార్టీ మీద వ్యతిరేకత, యాంటీ ఇంక్రిమెంట్స్ వచ్చింది. 10 ఏళ్ల తర్వాత ఆ పార్టీలో అవినీతి కావచ్చు, కాళేశ్వరం మీద వచ్చినటువంటి ప్రతిపక్షాల ప్రచారము, ఆ పార్టీలో ఉన్నటువంటి లొసులు, ఆగ నివేదిక, పిల్లర్లు కూలిపోవడము, ఇంకా చాలా అంశాలు, ఇట్లాంటి అంశాలన్నింటి పట్ల కూడా ప్రజల్లో ఒక ఏహ్యభావత వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోగలిగింది. ఆ అంశాన్ని క్యాచ్ చేసుకోగలగడం వల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఊరూరు తిరగడం వల్ల ఏదో ఏదో జరిగిపోతే ఆలోచనతో ఒకసారి అవకాశం ఇద్దామన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైంది పరిస్థితి అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా నాయకులంతా వాళ్ళే అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఆ విధంగా తయారైంది. ఎందుకంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి నాయకత్వం పోతా ఉన్నది. అంటే ఎవరన్నా అక్కడ వాళ్ళే కనబడుతా ఉన్నారు. మన అంతిమంగా కనబడేది ఎవరంటే తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి కనబడరు, తర్వాత ఇక్కడికి వస్తే కాంగ్రెస్ లో మళ్ళీ రేవంత్ రెడ్డి కనబడతారు. అంటే ఆ విధమైనటువంటి పరిస్థితి నాయకత్వం, అందులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ యొక్క అధికార బదలాయింపులో నాయకత్వం కూడా అదే నాయకత్వం మళ్ళీ ఇటు వస్తున్నట్టు పరిస్థితి. ఇదంతా కూడా బేరీజ్ వేసుకుంటుంది తెలంగాణ సమాజం అంతా. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క ఇప్పుడు 6 గ్యారంటీస్, ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు మృత్యుంజయ గారు చెప్పినట్టు 6 గ్యారంటీస్, 420 హామీస్ ఏవైతున్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ లో సక్సెస్ కాలే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. సరే, మొదటి 1 సంవత్సరం 6 నెలలు అంటే బడ్జెట్ లేదు, అప్పుల్లో కూరుకుపోయినటువంటి తెలంగాణ కాబట్టి దీన్ని ఎట్లా అధిగమించి ముందుకు పోవాలనే ఆలోచనలో పోతున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా ఆలోచించారు. కానీ వాళ్ళ 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఇచ్చిన హామీలు కానీ నిలబడలేదు. జనరల్ గా ఇవాళ ప్రజలు ఎందుకు ఓట్లేస్తారండి? మేనిఫెస్టో, మీరు భగవద్గీత అంటారు, ఖురాన్ అంటారు, బైబిల్ అంటారు, వీటిని మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం కాబట్టి దీని ఆధారంగా మాకు ఓట్లేయండి, మీకు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తామంటేనే ప్రజలు నమ్ముతారు. ఆ నమ్మకం తోటే ఓట్లేస్తారు ఎవరైనా కూడా. రాజకీయ నాయకుల మేనిఫెస్టో పార్టీని గెలిపిస్తారు. మరి వాళ్ళ మేనిఫెస్టోని అంతిమంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితులు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ప్రజలు ఇచ్చిన మాట కట్టుబడి నిలబడినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలు మరోవైపు చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గతంలో పరిపాలించినటువంటి పార్టీలు కూడా వారు చేసినటువంటి తప్పిదాలు, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు కావచ్చు, ఆర్టీసీ సమ్మెలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, నెరేళ్ల సంఘటనలు కావచ్చు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ధరణి ద్వారా వచ్చినటువంటి స్కాములు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కాబట్టి ప్రజలు ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంది. దీంట్లో ఏ నాయకత్వం బెటర్ అనే దాని మీదనే ప్రజలు ఆలోచిస్తారు తప్ప ఇవాళ ప్రశాంత్ కిషోర్ వచ్చి ఏదో చెప్తే ఏదో చేస్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒక వ్యక్తి మీద ఆధారపడి ఒక వ్యక్తి ఆలోచనతో మధుసూదన్ రావు గారు ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఒక ప్యానల్ లోపల, అంటే అందరూ సమర్థవంతులేనేం కాదు, అందరూ మాట చెప్తారు, కానీ ఎవరికైనా జనానికి ఒక వెసులుబాటు, అంటే జనానికి ఒక మాట, ఒక నచ్చిన మాట, ఇలాంటి ప్రకారం ప్రశాంత్ కిషోర్ ప్యానల్ ప్రశాంత్ కిషోర్ ప్యానల్లో ఉన్నటువంటి ఒక 8 మందిలో ఒక వ్యక్తి, ఆ 8 మందిలో ఒక వ్యక్తి తాను ఒక 8 మందిని వేసుకొని ఏదైతే తమిళనాడు రాజకీయాలను తొలగించినటువంటి వ్యక్తికి అండదండగా ఉండి తనకు మాటల సూచనలు ఇచ్చినటువంటి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్
ప్యానల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అతను ఇప్పటికి కూడా బయటికి రాలేదు. ఆఫ్కోర్స్ అది బయటనే ఉంది, అందరికీ మీడియాకు కూడా తెలిసిన వ్యక్తి, ఆఫ్కోర్స్ మీకు కూడా తెలిసిన విషయం. కానీ అలాంటి వ్యక్తులు ఎంత నార్మల్ అంటే ఇప్పటికే మహానుభావులు ఎందరో చూసినారు, ఎందరో గద్దె దింపారు, గద్దెనెక్కించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ను మరొక్కసారి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని అంటున్నారు. అంటే నిజంగానే తెలంగాణ ప్రజల గుప్పిట్లోనూ ప్రజలకు ఏం కావాలి అనేది మార్చడానికి అతను సలహాలు సూచనలు ఇవ్వలేరు అనుకుంటారా? ఖచ్చితంగా మీరు అన్నదాన్ని తమిళనాడు సంబంధించిన అంశంలో మీరు అన్నారు కదా, విజయ్ ఎన్కే ఎవరో ఉండి నడిపించారు, ప్రశాంత్ కిషోర్ సింగ్ లకి నడిపించారు. అక్కడ కారణం ఒకటి కూడా మనం విశ్లేషించినట్లయితే అప్పటికే ఉన్నటువంటి డిఎంకే పట్ల వ్యతిరేకత, అదే విధంగా ఇక్కడ ఏఐడిఎంకే మీద విశ్వాసం లేకపోవడం, ఈ రెండు పార్టీల మధ్య విశ్వాసం ప్రజలు లేకపోవడం వల్ల కొత్తగా వచ్చినటువంటి విజయ్ కి యూత్ అంతా జెన్జీకి సంబంధించినటువంటి యువకులంతా కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టడం, దానికి ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి టీంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ సలహాలు అక్కడ ఏది అవసరం అనే దాని మీద అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఇచ్చిన సందర్భంలోనే వాళ్ళ విజయావకాశాలు కనపడాయి. అక్కడ గ్యాప్ కూడా ఉంది. ఆ ఎన్నికల 3 పార్టీల మధ్యలో గ్యాప్ వచ్చింది. వాళ్ళ కాంగ్రెస్ ఇక్కడ గ్యాప్ కనబడేది. అక్కడ గ్యాప్ లో వాళ్ళ విజయ్ బయటకు వచ్చిండు, కానీ ఇక్కడ గ్యాప్ లేదు. వాళ్ళ ఆల్రెడీ విజయ్ కొత్త నాయకత్వం బట్టి కొత్త నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏమో జరగబోతాయని అక్కడ యువత అంతా కూడా ఉత్సాహంగా అందరూ వచ్చి బయటకు చోట్లు ఇచ్చింది. మరి ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కొత్త పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ కొత్త నాయకత్వం కాదు, టీఆర్ఎస్ పార్టీ ఆలోచనలు గతంలో ఏమున్నాయి ఇప్పుడు ఏముంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే కదా. కేసీఆర్ గారు ఒక మీటింగ్ స్పీచ్ ఇస్తే ఏం మాట్లాడతారు అనేది కేసీఆర్ మాట్లాడక ముందే ప్రజలు చెప్పేటువంటి విధంగా ప్రజలు చైతన్యవంతులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు డాష్ మీద వచ్చి ఏం మాట్లాడతారు, ఏమి హామీలు ఇస్తారు అనేది వాళ్ళు ప్రజలు ముందే గమనించి చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రెండు నాయకత్వం ప్రజలు చూస్తున్నారు. ఆల్టర్నేట్ నాయకత్వం ఒక్కోటి ఉంటే దాని వైపు ప్రశాంత్ కిషోర్ లాంటి ఆ టీమ్స్ ఏమైనా ఆలోచనలు ఇస్తే ఆ ప్రజలు అటువైపు చూసే ఆలోచనలు. కాబట్టి ఈ నోటితో వీళ్ళ మేనిఫెస్టోలోకి వెళ్ళి ఈ యొక్క పార్టీ ఐడియాలజీని మార్చేటువంటి పని ప్రశాంత్ కిషోర్ చేస్తారని అయితే నేను అనుకుంటలేను. ఎందుకంటే పార్టీ ఐడియాలజీలు అన్ని బాగానే ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఏ సిద్ధాంతం అయినా కూడా కూడు గుడ్డ నీరు అన్ని ప్రజలకు కావాలి, అందరూ సమాజాన్ని జరగాలని ఆలోచన ఏ పార్టీ మేనిఫెస్టోనే ఉంటుంది. కానీ ఇంప్లిమెంట్ అయ్యేసరికి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులు వచ్చి అధికారాన్ని చేపడతారు. కష్టపడేటువంటి వ్యక్తులు ఎవరు కూడా అక్కడ ఆనాడు ఎన్నికల్లో ఉన్నటువంటి వాళ్ళు మేనిఫెస్టో పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల ఎవరు కూడా ఇవాళ రాజకీయాలలో పవర్ లోకి వచ్చినాక నడవడం లేదు. కాబట్టి ఇవాళ పరిస్థితి ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఎవరు కరెక్ట్ అనే దాని మీదనే ఇవాళ ప్రజలు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రశాంత్ కిషోర్ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక సహాయకుడిగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ గ్యాప్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అక్కడ క్యాప్ తీసుకొని వాటిని ఈ కేసీఆర్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఆ అంశాలలో అప్పటికి కేసీఆర్ తప్పు చేసి ఉండకపోతే ఉద్యోగ అవకాశాలు మేము కల్పిస్తాం నిరుద్యోగులకి అని చెప్పి రేపు పొద్దున ప్రశాంత్ కిషోర్ అన్నారు అనుకోండి, కానీ అప్పటికే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు ఎంత చైతన్యం ఇచ్చింది అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇంకా అదే విషయం ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు వస్తే సింగరేణి ఉంది. సింగరేణి అంశాన్ని తీసుకొస్తే ఇక్కడ దాదాపుగా 5-6 నియోజకవర్గాల మీద 3-4 జిల్లాల మీద ప్రభావం ఉన్నది. ఖమ్మం ఉంది, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, ఇట్లా అన్ని జిల్లాల మీద ఉత్తర తెలంగాణలో ఒక 50 సీట్ల మీద ప్రభావం ఉంటుంది. మరి ఇక్కడ సింగరేణి సంస్థకు సంబంధించి ఈ కేసీఆర్ పాలనలో సింగరేణి మొత్తం సిక్ ఇండస్ట్రీ గా మారిందని చెప్పి అన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నమ్మింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ కార్మికులు, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ ఆయా నియోజకవర్గాల ప్రజలంతా కాంగ్రెస్ బ్రహ్మరథం పట్టింది. తర్వాత ఏమో అద్భుతంగా జరుగుతుందని చూస్తే ఇప్పటి వరకు సింగరేణిలో ఈ అంశంలో ఈ పార్టీ కూడా ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అంబటి జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అయితే మాట వినిపిస్తుంది. ఆల్రెడీ ఇద్దరి మధ్య వాగ్వాదాలకు సంబంధించిన నేపథ్యంలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు అనేది కూడా వినబడ్డది. ఈ నేపథ్యంలో తెలంగాణ లోపల పూర్వ వైభవాన్ని తీసుకొస్తాననే మాట పీకే ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే సన్నాహాలు సమావేశాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మళ్ళొచ్చే ఒక 2 నెలల్లో అంటే సుమారుగా 60 రోజుల తదనంతరం మళ్ళీ ప్రతి గ్రామానికి తన టీమును పంపించి సర్వే నిర్వహిస్తున్నాడు. ఎక్కడ ఎవరికి ఏం కోల్పోయినారు, ఆ తెలంగాణ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఎలాంటి పథకాలు అవసరం, మీకు ఏలైతే బాగుంటుంది అనేది ఒక సర్వే నిర్వహిస్తారు. ఆ సర్వే ద్వారానే
ప్రశాంత్ కిషోర్ దిశానిర్దేశాలు వెలువిస్తాడు. ప్రజలకు ఏం కావాలి, యువతకి ఏం కావాలి, వృద్ధులకు ఏం కావాలి అనేది, వితంతులకు ఏం కావాలి, అంగవైకల్యములకు ఏం కావాలి అనేది దిశానిర్దేశం చేస్తాడు. అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పయనించే సలహాలు సూచనలు ఇస్తారు అనేది తెలుస్తుంది. నిజంగా ప్రశాంత్ కిషోర్ తన టీమును తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పంపించి సర్వే నిర్వహించిన నేపథ్యంలోనే ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తే మరొక్కసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందా అంటే నిజమే అనేది కొంత వర్గాలలో మాత్రమే వినబడుతుంది. మిగతాది ఇంకా 2.5 సంవత్సరాలు ఉందిగా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి 2.5 సంవత్సరాల్లో ఏవైతే మాటలు ఇచ్చామో అవన్నీ కూడా పూడుస్తాము. ప్రతి ఒక్కరికి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగదు అని చెప్తున్నారు. నిజంగా ఎలా చూడొచ్చు మరి దీంట్లో? లో ఉన్న పెద్దలకి అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఈరోజు మనము ప్రశాంత్ కిషోరా లేకపోతే కేసీఆర్ గారి కంటే అనుభవజ్ఞుడు, కేసీఆర్ గారి కంటే తెలివిమంతుడు అండి ఈ పీకే గారు. 80,000 పుస్తకాలు చదివి రాజ్యాంగంలో ఎన్ని రకాలుగా యుద్ధాలు చేసినా కూడా 56వ సంవత్సరం నుంచి కొట్టుకుంటే రాని తెలంగాణని ఆయన ఎవరో కష్టపడి, ప్రజలందరూ కష్టపడి, తెలంగాణ బిడ్డలందరూ కష్టపడితే ఆయనకు ఒక పేరు తెచ్చుకొని సోనియా గాంధీ దగ్గర నుంచి వెళ్ళి తెలంగాణ తెచ్చిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఇలా ప్రశాంత్ కిషోర్ సలహాలు అవసరం అంటారా? నా దృష్టిలో అయితే కేసీఆర్ గారి కంటే రాజకీయవేత్త మన తెలంగాణలో కనపడరేము. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారిని తెచ్చుకుంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఓడిపోయిన ముందు కూడా ఓడిపోతున్నాము అనేది వాళ్ళ మైండ్ సెట్ లో వచ్చిందనేది నా ఆలోచన. అంతేకాకుండా ఇలా ఇందాక పెద్దలు మృత్యుంజయ గారు మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే మధుసూదన్ రావు గారికి మాట్లాడినప్పుడు రైతుల సబ్జెక్టు ప్లస్ ఈ కాంగ్రెస్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం. ఇవాళ ఎవరు చెప్పినా ఇలా ప్రశాంత్ కిషోర్ చేసే ప్రచారం అంతా నెగటివ్ తప్ప పాజిటివ్ గా ఏది ఉండదు. అంటే ప్రజల్లో ఒక అలజడిని సృష్టించే దాంట్లో నెంబర్ 1 ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ లో గమనించినాం కూడా, అది ఆంధ్రప్రదేశ్ లో గమనించడం. ఆయనే అదే ఉద్దేశంతో పోయి బీహార్ లో నిలబడి చిత్తుగా ఓడిపోయిన వ్యక్తి. ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు పోలేదు. ప్రజల్లో మార్పు రావాలా తప్ప ఇంకొకటి అనేది లేదు. ఇలా మనం ఒక్కటి గమనించాలా, ఇలా ప్రశాంత్ కిషోర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా 10 years తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పాలించిందో దాని మీద అవినీతిమయం అనేది ఒకటి, అవినీతి అనేది బాగా ముద్ర పడిపోయిన మాట వాస్తవం. అంతేకాకుండా వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మనం అడుగుతున్నాం 6 గ్యారెంటీల గురించి అనేది. 6 గ్యారెంటీలు అన్నప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పిన మాట ఏంటిది? దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దళితులకి 3 ఎకరాల చొప్పున ఇస్తాను. అదేవిధంగా నీళ్లు, నియామకాలు అవన్నీ చెప్పుకుంటూ పోయినాం. ఇలా నీళ్ల కాడికి వచ్చేసరికి మొత్తం అవినీతిమయమైందని చెప్పేసి జగమెరిగిన సత్యం. అది సరే, ఎవరు తిన్నారు, ఏం చేశారు, ఎవరు బాగుపడ్డారు అనేది పక్క పెడితే తెలంగాణ ప్రజల్లో అదొక ముద్ర పడడం, అందులో వాళ్ళ దరిద్రానికో ప్రజల దరిద్రానికో కాళేశ్వరం పిల్లలు కుంగిపోవడం, దాంతో ఇంకా కొద్దిగా ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా ఆయన చేసింది ఏంటయ్యా అంటే నీళ్లు తీసుకురావడం రకంగా సక్సెస్ అయినా, రైతు బంధు మాత్రం ఒక టైంకి ఇవ్వడం అనేది కొంత ప్రజల్లో మనం మెచ్చుకోదగ్గ విషయం. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అల్లుడు వస్తే ఎక్కడ పంటాడు, గొర్రెలు ఎక్కడ ఉంటాయి, మేకలు ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి అంటే డబుల్ బెడ్రూమ్లు అంతా కలిపితే కూడా 20% కూడా ఇవ్వలేని పరిస్థితి. మిగతా 80% కూడా కన్స్ట్రక్షన్ లెవెల్లో ఆల్మోస్ట్ ఆగిపోయి ఇప్పటికి కూడా అట్నే పడి ఉన్న పరిస్థితిలో మనం గమనిస్తున్నాం. తెలంగాణ ప్రజల సొమ్ముని ఆ విధంగా అక్కడ డెడ్ కనపడుతుంది. ఇవన్నీ కూడా ఏమని చెప్పుకోగలుగుతారు ఇవ్వాలని మనం ఆలోచించాలి. అంతేకాకుండా ఇవాళ మొత్తం టీఆర్ఎస్ ఏదైతే ఉందో అవినీతిమయమైందని చెప్పేసి కేసీఆర్ గారి కూతురే స్వయంగా ప్రకటన చేయడం అనేది కూడా కొంత బాధాకరంగా, ఆమె కూడా క్షమించండి అని చెప్పేసి అడగడం కూడా జరిగింది. అంటే అవినీతి జరిగింది, పలాని వాళ్ళు తిన్నారు అని చెప్పేసి. అది ప్రశాంత్ కిషోర్ గారు ఏమన్నా అవినీతి జరగలేదని చెప్పగలుగుతారా? లేకపోతే మొన్నటిదాకా కూడా కవిత గారికే ప్రచారం చేస్తారు అనుకున్నా కూడా మనం గమనించవచ్చు అక్కడ. ఇకపోతే వడ్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి నష్టపరుస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వారానికో 10 రోజులకో ఢిల్లీ టూర్ వాళ్ళ పార్టీ తరఫున కావచ్చు, ప్రభుత్వం తరఫున కావచ్చు పోతా ఉన్నాడు. బీజేపీ వాళ్ళని నిలబెట్టి అడిగే ధైర్యం లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి అన్న కోపం వచ్చినా కూడా నేను ఒకటి అడగదలుచుకున్నా. అసలు రైస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్న దేనికోసం? ఆ రైస్ అనేది అలా మృత్యుంజయం గారికి బాగా అనుభవమే దీంట్లో. కానీ నా అనుభవపూర్వకంగా నేను చెప్పగలిగేది ఏంటంటే, వడ్లు కొంటారు, కొని రైస్ మిల్లర్ ఎక్కడ పెట్టుకోవాలి, రైస్ మిల్లర్ స్టాక్ పాయింట్ ఏంటి? పాత ఇంతకు ముందు ఏదైతే వర్షాకాలం పంట ఇప్పటి వరకు బియ్యము కేంద్ర ప్రభుత్వం లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో ఫుడ్ కార్పొరేషన్ ఉంది. అంటే ఆ బియ్యం పోతే తప్ప, వాళ్ళకి ఎస్కేలు ఇస్తే తప్ప
ఇలా వడ్లు కొని స్టాక్ చేసుకునే పరిస్థితిలో లేరు. సో ఇది అంతా కూడా ఒక ప్రజలని మభ్యపెట్టడానికి, ప్రజలని మనం ఏదో రూపంగా ఉపయోగించుకొని మేము ధర్నాలు చేస్తున్నాం. బీజేపీకి నా దృష్టిలో బీజేపీ ధర్నా చేసే అధికారం అవకాశం కూడా లేదు. వాళ్ళది కూడా 90% పాత్ర వాళ్ళదే ఈ వడ్ల ఖరీదులో. వాళ్ళు ఎప్పుడైతే బియ్యం మొత్తం లేపుతారో ఆటోమేటిక్గా రైస్ మిల్లర్ వడ్లు దించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇలా జాగం లేక రైస్ మిల్లులలో స్టాక్ పెట్టుకోవడానికి ప్లేసులు లేక దించుకునే పరిస్థితి లేదు. అదే కాకుండా ఇవాళ ఇంకొకటి గమనించాలా, ఈ వారం 10 రోజుల నుంచి కూడా ఎక్కడ రోజు రూపాయి 2 రూపాయలు డీజిల్ పెరుగుతా పోతున్నది. ఈ డీజిల్ పెరగడం వల్ల కూడా ఒక నష్టం ఏం జరుగుతుందంటే ట్రాన్స్పోర్ట్ ఎవరైతే టెండర్ వేసిండో వాడు మొత్తం వెనక కారుతున్నాడు. అది కూడా ఎత్తుకునే పరిస్థితి కనపడట్లేదు. లేబర్ షార్టేజ్ వచ్చేసింది. ఇవన్నీ కూడా ఉన్నాయి. నా వడ్లు కూడా పోలే, ఇప్పటికి నెల అయింది నేను పోసి. కానీ వాస్తవాలు మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఈ సిచ్యువేషన్ ఇక్కడ తెలంగాణలో కనపడుతున్నది. దాన్ని రేవంత్ రెడ్డి యొక్క మిస్టేక్. అందులో పెద్ద నాయకుడు ఉన్నాడు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్కడ నిద్రపోతున్నాడో ఏమో తెలియదు కానీ ఆయన పట్టించుకున్న పాపన పోదు. ఏదో 6 నెలలకు 3 నెలలకు వచ్చేసి ఒక స్టేట్మెంట్ పడేసి అయిపోయింది ఖరీదు అనే టైప్ లో చెప్తాడు తప్ప, ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఆ సెక్షన్ తీసేసి మంచి యాక్టివ్ పర్సన్ కి ఇస్తే తప్ప అది బాగుపడదు. ఆ రైస్ ఫస్ట్ ఏదైతే బియ్యం ఉన్నాయో అది తీసుకపోతేనే కాంగ్రెస్ మీద నెగటివ్ అనేది పోతుందనేది నా ఆలోచన. ఇలా పీకే గారు వచ్చేసి ఏదో చేస్తామో ఏదో వీక్తాం అనేది కాదు. ఇక్కడ కాంగ్రెస్ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రజల్లో మాత్రం 3 పార్టీలలో బీజేపీ కావచ్చు, బీజేపీకి మన ప్రధానమంత్రి గారు వచ్చారు, ఏదో రైల్వేది అది ఇది ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇవాళ మనకి రాష్ట్రానికి నార్త్ లో ఇచ్చిన విధంగా వాళ్ళ రాష్ట్రాలలో ఇచ్చిన విధంగా ఏ విధంగా ఫండ్స్ ఇచ్చిందని చెప్పేసి ఇలా బీజేపీ నమ్ముతారు. మొన్న ఒక ఇష్యూ జరిగింది బీజేపీలో, ఆ ఇష్యూ తోటి పూర్తిగా డౌన్ అయిపోయిన మాట వాస్తవం. అది ప్రజలలో నానుతున్న మాట వాస్తవం. అక్కడ కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు హైకమాండ్, వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు అనేది అది కూడా బాగా ఎఫెక్ట్ పడుతున్నది. ఇవన్నీ మనం గమనించినప్పుడు ఎవరికి కూడా కొత్త పార్టీ ఏదొస్తుందా, కొత్త వాళ్ళు ఎవరు వస్తారా అని చెప్పేసి ప్రజల్లో ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ 2.5 సంవత్సరాలలో భారీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా యువత మేలుకుంటుందని అనుకుంటున్నా. యువత కనుక ముందుకు వచ్చినట్టయితే తెలంగాణలో మంచి మార్పు రావచ్చు. ఈ 3 పార్టీలలో ఏ పార్టీ కూడా ఇలా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ నాకు అనిపించేది ఏంటంటే మన తమిళనాడులో ఏ విధంగా అయితే జరుగుతుందో టెన్షన్ లైఫ్, ఆ విధంగా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవాళ పీకే వచ్చినా ఇంకొకరు వచ్చినా ఒరిగేది ఏం లేదు. పీకే వస్తే ప్రజలకి నష్టం. నెగటివ్ బాగా ప్రచారం చేశారు. ఎందుకంటే మనకి నానుడే ఉంది, చెడు అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మంచి అనేది చాలా స్లోగా పోతుంది. సో ఇలా కేసీఆర్ గారు మరి ఎందుకు స్టెప్ వేస్తున్నారో, పీకే గారిని తీసుకొచ్చే అవసరం ఏందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే తనకున్న నాలెడ్జ్ లో తెలంగాణ మీద ఇంచించు ఆయనకున్న నాలెడ్జ్, ఇంచించు రాజకీయంగా ఆయనకున్నంత నాలెడ్జ్ ఎవరికి లేదు. అట్లాంటి వ్యక్తి అలా పీకేని తీసుకొచ్చి పెట్టుకున్నాడు అంటే మానసికంగా ఆయన డౌన్ అయ్యిండు అని నేను అనుకుంటున్నా నా వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడే కేసీఆర్ కాదు ఆయన. ఆయన చెప్పింది ఎదుటోడు వినాలి అనే కేసీఆర్ ఇలా పీకేని తెప్పించుకుంటున్నాడు అంటే అది కరెక్ట్ కాదు. పీకే వచ్చి ఇక్కడ పీకేది ఏం లేదు. 100% నేను చెప్పగలుగుతా. 3 పార్టీలు కూడా ఇలా ప్రజల్లో వ్యతిరేకత భావిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా కొంత రుణమాఫీ చేసింది, కానీ అందులో ఇంకా 20% అక్కడ ఆగిపోవడం, వాళ్ళ బ్యాంకర్స్ మిస్టేక్ కావచ్చు, సొసైటీస్ మిస్టేక్స్ కావచ్చు, అవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ వడ్లది మాత్రం చాలా ఎఫెక్ట్ పడుతుంది ప్రభుత్వం మీద. ఏమనంటే వాళ్ళు అప్పులు చేసిపోయినా మేము తీర్చడానికి సరిపోతున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఇయ్యాక మేము ఇగో ఇది ఇచ్చినామని చెప్పుకునే పరిస్థితి అలా బీజేపీలో కూడా లేదు. ఏమనంటే మనకి రెగ్యులర్గా వచ్చే బడ్జెట్ చూపిస్తున్నారు, ఇగో ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని. అది కాదు. కృష్ణారెడ్డి అని లాంటి వాళ్ళు పోయి 10,000 కోట్లు 1,00,000 కోట్లు తీసుకొచ్చేసి తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి కూడా తెలంగాణలో ఒక ప్రచారం స్టార్ట్ అయిపోయింది. యూటీ చేస్తుంది బీజేపీ వస్తే అనేది కూడా ప్రచారం స్టార్ట్ అయింది. హైదరాబాద్ ని యూటీ చేస్తే తెలంగాణకి ఇప్పటికే ఏం లేని పరిస్థితుల్లో ఉన్నది. ఆ ఎఫెక్ట్ కూడా ప్రజల్లో వచ్చింది. కాబట్టి బీజేపీ కూడా అవకాశం లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఏ పార్టీ కూడా చూసేటట్లేరు. ప్రజలు మాత్రం 100% కొత్త దానికోసం, కొత్త ధనం కోసం చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తారు. రైట్. పైలకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి ఒక సంచలనమైన వ్యక్తిని, గతంలో కూడా గ్రామాన పల్లెన తిరిగి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి చేరవేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో కాదు ప్రతి రాష్ట్రంలో కూడా కొందరు దిగ్గజాలను సీట్లెక్కించిన ఘనత ప్రశాంత్ కిషోర్కి ఉంది. కానీ అందరితో పడకనే తాను కూడా ఒక పార్టీ పెట్టినటువంటి దాఖలాలు ఆ పార్టీలో విఫలమైందనే తెలుస్తుంది. కానీ ఇదే నేపథ్యంలోనే అధికారిక రంగంలోకి దిగబోతున్నారు అనేది తెలంగాణలో ఉంది. కానీ నిజంగా ఇప్పటికే తెలంగాణ
టార్గెట్గా తెలంగాణని టార్గెట్గా వేగంగా పావులు కలుపుతున్నటువంటి బీజేపీ పార్టీ ఏం ఆలోచిస్తుంది? ప్రశాంత్ కిషోర్ కనుక వస్తే ఒకవేళ సలహాలు సూచనలు గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తే ఒకవేళ గనక 3 పార్టీలు దిగ్గజంగా ఇక్కడ ఉన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్కు పూర్వవైభవం రాబోతుందా అంటే మీ సలహాలు సూచనలు ఎలా తీసుకుంటున్నారు అనేది అడుగుతున్నారు. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ పావులు కలుపుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఒక్కసారి గులాబీ జెండా ఎగరేయాలి, రాష్ట్ర రాజకీయాల లోపల ఈ పార్టీని మేము బలోపేతం చేసి ఇక్కడ హస్తగతం చేసుకోవాలని చూసినప్పటికీ మాత్రం బీజేపీ పరిస్థితి ఏంటి ఒకవేళ ఇలా అయితే? సార్, ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు పెద్దలకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ సార్, ఇక పీకే గారి విషయమే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పీకే గారి విషయంలో ఆయన స్ట్రాటజీ ఏంది, ఆయన ఎత్తుగడలు ఏంది అనేది ఒకరి బలహీనత తెలిసినట్టు తెలంగాణ ప్రజానీకంకు తెలుసు, అలాగే ఇప్పుడున్న పార్టీలందరికీ తెలిసిపోయినాయి. ఇక ఆయన బలహీనతలు ఏందనేది మనం ఒకటి మాట్లాడదాం సార్. ఆంధ్రాలో జరిగినప్పుడు కోడికత్తి వ్యవహారాన్ని కథ గడిపి ఎలా రాజకీయాన్ని నడిపాడో, ఎలా సింపతి రాజకీయాన్ని చేశాడో ప్రజలందరూ చూశారు. దాని తర్వాత గెలిచిన తర్వాత సెకండ్ టైం గుల్కరాకి నాటకం ఎలా నడిచిందో అదంతా చూశారు. దాని తర్వాతనే ఆ పార్టీకి ఈరోజు పుట్టగతులు లేని పరిస్థితిలో అదే అయిపోయింది. ఇక అలాగే చూసుకుంటే కలకట్టాలో మమతా బెనర్జీ గారికి కూడా గతంలో కాలుకు పట్టి కట్టిచ్చేసి మొత్తం తిప్పేసి ఆ సింపతి తోటి గెలిచిన తర్వాత ఆమె ఎలా ఫుట్బాల్ ఆడిందో కూడా పశ్చిమ బెంగాల్ ప్రజలు చూశారు. రెండోసారి వచ్చేటప్పటికి ఆమె పరిస్థితి ఏ స్థాయిలో అయిపోయిందో మేము అందరం చూస్తున్నాం. ఆయన హెల్ప్ తీసుకొని ఒక్కసారి ఆ స్ట్రాటజీ పనిచేస్తుంది, కానీ రెండోసారికి వచ్చేటప్పటికి ఆ పార్టీయే కాలగర్భంలో కలిపిసిపోయే పరిస్థితిలోకి ప్రశాంత్ కిషోర్ గారు తీసుకెళ్తున్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఇక మా అరవింద్ కేజ్రీవాల్ గారికి మసిబూసి చేసి ఆ ప్రచార రథం ఎక్కించి చెప్పులతోటి కొట్టించి సింపతి క్రియేట్ చేసి ఎలాంటి రాజకీయం చేసిండో దేశ ప్రజలు చూసిండ్రు, మనం అందరం చూసినాము. మరి బీఆర్ఎస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎలాంటి రాజకీయం కూడా చేయించుకుంటుంది? మరి పెండతోటి కొట్టిపించుకుంటుందా, ఇంకేదైనా తోటి కొట్టిపించుకుంటుందా? మరి ఎలాంటి సింపతి రాజకీయానికి తెరలేపుతాడు అనేది తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఆ యొక్క స్ట్రాటజీలు అలాంటి విధానాలను మేము ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధంగా ప్రిపేర్ అవుతున్నాము. ఇలాంటి డ్రామాలు, యాక్టింగ్లు తెలంగాణ సమాజము నమ్మది. కంపారిటివ్లీ వేరే ప్రాంతాల కంటే ఎక్కువ తెలంగాణ సమాజంలో చైతన్యం ఎప్పుడన్నా చూడండి, ఈ దేశ చరిత్రలోనే అత్యధిక ఉద్యమాలు చేసింది. కానీ గతంలో నవాబులతోటి చేసినా కానీ, దాని తర్వాత సాయుధ తెలంగాణ ఉద్యమం చేసిన, నక్సలైట్ల పోరాటం చేసిన, ప్రజా ఉద్యమాలు చేసిన, కంపారిటివ్లీ ఈ భారతదేశంలో తెలంగాణలోనే హైయెస్ట్ గా ఉద్యమాలు జరిగినాయి. చైతన్యవంతులుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా కూడా విద్యావంతులుగా కూడా కంపారిటివ్లీ అదర్ స్టేట్స్ మన తెలంగాణలోనే ఎక్కువ ఉన్నారు. ఏదో 1-2 తండాల అంటే కొన్ని తండాలలో తప్ప ఇప్పుడున్న సమాజంలో తెలంగాణలోనే హైయెస్ట్గా ఉన్నారు. కాబట్టి దానికి మనము అంత ప్రిపేర్ అయ్యి ఉంటుండ్రు. ఆయన యొక్క విధానాలు ఇక్కడ పనికిరావు. ఇంకొకటి ఏంటంటే, ఇందాక జోజిరెడ్డి అన్న గారు చెప్పినట్టే బీఆర్ఎస్ ఏంటంటే అంటే మనము పిల్లోడు ఉన్నప్పుడు ఒకరి అవసరం పడుతుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్వతహాగా నిలబడేది వస్తుంది. స్వతహాగా నిలబడింది ఈ రోజు ముసలితనం అయి ఊతకర్ర కూడా పోయి ఆ ఊతకర్ర కూడా పట్టుకోలేకుండా ఒక మనిషి ఆధారానికి వచ్చిండంటే పిచ్చి మాటలు మాట్లాడితే వంగబెట్టి కుదురుతారు. నువ్వు కూడా ముసలివే, నువ్వు వయసునే కాదు. ఈ వ్యక్తిగత హనన, వ్యక్తిగత మాటలు మాట్లాడొద్దని 100 సార్లు చెప్తున్నా. ఆయన చాలా మంది ఏజ్ గురించి మాట్లాడద్దండి. ఇప్పుడు కరెక్ట్ కాదండి. ఇప్పుడు నేను మాట్లాడే తీరు మిగతా ఎవ్వరు రామూర్తి గారు ఎందుకంటే ఎవరికి కూడా వ్యక్తిగత విషయాలు అవసరం లేదు. వ్యక్తిగత విషయాలు దయచేసి ఎవరు కూడా నా ప్యానల్ లోపల వ్యక్తిగత విషయాలు మాట్లాడద్దండి. మాట్లాడేటట్టుంటే బంద్ కాండి. నా ప్యానల్ లోపల ఎవరు కూడా వ్యక్తిగత మాట్లాడాలంటే నేను ఊరుకోను. రైట్, కంటిన్యూ అని ఇట్లా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే వంగబెట్టి ఎవరిని గుద్దుతారు? ఇంకా రియలైజ్ అయితే లేడు.
ఏజ్ గురించి వ్యక్తిగతంగా ఒక మహానుభావుల గురించి మాట్లాడదు. ఇప్పుడు మోడీ గురించి రామూర్తి గారు మీకైనా కృష్ణారెడ్డి గారికైనా కృష్ణారెడ్డి గారినా ఒకటి చెప్తారా? పర్సనల్ అవసరం లేదు, పర్సనల్ వద్దు. ఎందుకంటే ఎవరికైనా సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తులు ఉంటారు తప్ప పర్సనల్ వద్దండి. పర్సనల్ వద్దు, కంటిన్యూ చేయండి కృష్ణారెడ్డి గారు, కంటిన్యూ చేయండి. పర్సనల్ వద్దు, ఆయన మాట్లాడనియండి. పార్టీ విధానము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత పార్టీ ఇంకోరి మీద ఆధారపడుతుందని చెప్తున్నాను. మన కేసీఆర్ పేరు తీసుకోలే, ఆయన పార్టీ పేరు తీసుకోలే. తెలివిగా మాట్లాడు, మాట జారిన అయిపోయింది. అవసరం అయితే నువ్వు చూసుకో, లైవ్ చెక్ చేసుకో. తప్పిగా ఒక మనిషి వ్యక్తిత్వంలో పెరిగిన విధానం చెప్తున్నా. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏజ్ దారిపోయిందనే నేను చెప్పదలుచుకున్నా. ఈయన వ్యక్తిగతంగా ఏమన్నా వంగబెట్టి కుడతాడు అంటే వాడిని గుద్దేటోడు లేడు అనుకున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? కృష్ణారెడ్డి గారు కన్ఫ్యూజ్ చేయండి. మీరు పాయింట్కి రండి, మీరు ఫస్ట్ పాయింట్కి రండి, మీరు పాయింట్కి రండి. కృష్ణారెడ్డి గారు పాయింట్కి రండి. మీరు అతనితో మాట్లాడించుకోండి సార్, అవసరం లేదు. ఇలాంటి వ్యక్తులతో మా ఇజ్జత్ తీసుకోలేదు, తలుసుకోలేదు. పరువు లేని మనుషులను తీసుకొచ్చి డిబేట్ లో కూర్చుండబెట్టి ప్రతి ఒక్కరి ఒక్క నిమిషం అండి కృష్ణారెడ్డి గారు అండి. రామూర్తి గారు ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు మేము పిలిచేది పరువు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులని పిలుస్తాం. పరువు తీసుకోవడానికి మీకైతే పర్సనల్గా మాట్లాడుకుని ఫోన్లు ఉన్నాయి మీకు, కానీ పర్సనల్గా ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలు చూస్తున్నారు. దయచేసి మంచిగా మానవత్వంతో మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు మీరు కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా పాయింట్కు రండి. మన వ్యక్తిగత విషయాలద్దు, క్లారిటీగా పాయింట్కు రండి. ఇప్పుడు నేనేమన్నా ఎవరినైనా వ్యక్తిగత ఏది కూడా పర్సనల్ వద్దండి. మీకైనా అయినా నేను కన్ఫ్యూజ్ చేస్తాను. లాస్ట్ కు ఎవరు తప్పు ఏందని కన్ఫ్యూజ్ చేస్తాను. మీరు చెప్పండి, మీరు మాట్లాడండి, మీరు పాయింట్కు రండి. మీరు పాయింట్ ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి కృష్ణారెడ్డి గారు మీరు పాయింట్కు రండి. సార్, ఒకరి మీద ఆధారపడే పరిస్థితికి వచ్చిన తర్వాత దానికి భవిష్యత్ అనేది ఎవరికి ఉండదు. మనిషికి కానీ దాని ఏజ్ తగ్గిపోయింది, దాని కాలగల్పంలో పోయే పరిస్థితికి వస్తుంది. అంతే తప్ప ఇంకేది లేదనేది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వ్యక్తిగతంగా నా స్వతహాగా నేను ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు నేను డిపెండెంట్ గా నా తెలివితేటలతోటి నిలబెట్టే స్థాయిలో ఉన్ననాడు అది ప్రతిష్టంగా ఉంటుంది. నేను ఇంకొకరి మీద ఆధారపడ్డనాడు, సలహాలు సూచనలతోటి ఆధారపడ్డనాడు ఆ పరిస్థితులు కరెక్ట్గా ఉండయి. అది ఏదో రోజు నేను పక్క తప్పుకొని ఇంకొకరికి అవకాశం ఇచ్చే పరిస్థితికి వస్తుంది, లేదా దాన్ని మూసేసుకొని కాలగర్భంలో కలిపేయాల పరిస్థితి వస్తుంది. ఆ పార్టీ అయినా కానీ, మన బిజినెస్ అయినా కానీ, ఇంకా మన జీవితం అనే అది జరుగుతుంది. కృష్ణారెడ్డి గారు మొత్తం మీద ఒకవేళ ప్రశాంత్ కిషోర్ కనుక సలహాలు సూచనలు అంటే సలహాలు సూచనలు ముసలులక పడచోళ్ళక అని కాదండి, ఇక్కడ యువకులక ఎవరైనా ఇవ్వచ్చు, తీసుకుంటారు సలహాలు సూచనలు. ఏదైతే తమిళనాడులో కూడా సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత అక్కడ ఇంకా 2 సంవత్సరాలు ఇలా పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు, ఒక సినిమా అన్నటువంటి ఫోటోలు పెడితేనే ఎక్కడ సీఎం అయి కూర్చున్నాడు, 12 సంవత్సరాలు పట్టింది ఈ రోజు నేను ఇక్కడ కూర్చోవడానికి అన్నారు. మరి దానికి సమాధానం అంటే ఎవరి సలహాలు సూచనలు తీసుకోవడానికి ఆసక్తి ఉంటుందండి. వాళ్ళు వృద్ధుల లేకుంటే యువకుల అనేది కాదు అక్కడ. కానీ సలహాలు సూచనలు అంటే గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ క్లారిటీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా బీజేపీ పాములు కలుపుతున్న నేపథ్యంలోనే తెలంగాణను అస్తిత్వపరచడానికి కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణ లోపల బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ దీనికి మీరేం చేస్తున్నారు? మేమైతే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాము. ఒకరి మీద డిపెండెన్స్ ఏం లేదు మాకు. ఇన్ని రోజులు తెలంగాణలో జరిగిన ఎవరి దయాదాక్షిణ్యం మీద ఏ పార్టీ ఎదగలేదు, స్వతహాగా ఎదిగింది. తెలంగాణలో ఉన్న సమాజం కోరుకునేది ఎక్కడో బీఆర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి పెత్తనం చేసి బయట వాళ్ళే పాలన చేస్తే తట్టుకోలేని వ్యక్తులు బయట వాళ్ళ ఆలోచనలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఉద్యమాన్ని నడిపిస్తాము, యాక్టింగ్లు చేపిస్తాము, డ్రామాలు చేపిస్తాము అనుకునే పద్ధతిలో పోతామంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. అది ప్రజలు కూడా చూస్తారు కదా. నేను అందుకనే చెప్పాను సార్, తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పింది అందుకు. దేశంలోనే అన్నిటికంటే ఎక్కువ పోరాటం చేసిందే తెలంగాణ సమాజం అని చెప్తున్నాను. ఇలాంటి యాక్టింగ్లు డ్రామాలు చేపించి రాజకీయాలలో అధికారాలకు తీసుకొస్తారనేది నేను అందుకనే ఆంధ్రాలో జరిగింది చెప్పినాను, కలకట్టాలో జరిగింది చెప్పినాను, ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన చేసింది కూడా క్షుణ్ణంగా చెప్పినాను. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది తప్ప ఒప్ప అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. మాకున్న ఒపీనియన్ మేము చెప్తాము. ఇక్కడ మేము ఎవరైతే వీక్నెస్ ను ఆయన ఏమైతే స్టెప్పులు వేస్తాడు, ఎలాంటి సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు,
ఇలా డ్రామాలు ఎట్లా కోటి కట్టి లాంటి ఎట్లా చేస్తాడు, కాలు ఎరిగినట్టు పట్టీలు ఎట్లా కట్టిస్తాడు, మసిబూసి ఎట్లా చెప్పి చెప్పులతోటి కొట్టించుకొని ఎలాంటి యాక్టింగ్లు చేపించి సింపతిలు చేస్తాడో అవన్నీ మాకు తెలుసు. వీటిని ఎలా ఎదుర్కొంటది భారతీయ జనతా పార్టీ అనేది రాబోయే రోజుల్లో మీరు కూడా చూస్తారు. ఎవరు కొట్టించుకుంటారు, ఎవరు చేస్తారు. రైట్. రామూర్తి గారు, రామూర్తి గారు ఏది మాట్లాడినా ఒక్క నిమిషం ఏది మాట్లాడినా పర్సనల్ థింకింగ్. రాజమౌళి గారు ఈ ప్యానెల్ లో ఉన్న అందరి వయసు కంటే నాకు చిన్నది అయినా కూడా నేను పరిపక్వతో మాట్లాడతా, ఎవరిని కూడా వ్యక్తిగత దూషణలు చేయను. మీరు అడగండి క్వశ్చన్. ఎస్, నిజంగానే ప్రశాంత్ కిషోర్ గారితోటి కేసీఆర్ గారు మంతనాలు, ఎందుకంటే సలహాలు సూచనలు అవసరం. గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్కు సంబంధించి ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలకు కావాల్సింది ఏంటి, ప్రజలు మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఏం సన్నాహాలు చేయాలి, ఎలాంటి ముందుకెళ్లాలనే సలహాలు సూచనలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నేను ఖచ్చితంగా మిమ్మల్ని గత వైభవాన్ని తీసుకొస్తాను, మళ్ళీ గద్దెనెక్కిస్తాను అనే మాట కూడా ఇచ్చారని తెలుస్తుంది. నేను మీ కార్ గేర్లు నేను నడుపుతాను, నేను మారుస్తాను అనే సలహాలు సూచనలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగానే తెలంగాణలో పూర్వవైభవం రావడానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటున్నారా? ఏదైనా మా పార్టీ చీఫ్ ఏదైతే ఆలోచన ప్రకారం మా గౌరవ కేసీఆర్ గారి నిర్ణయం ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు ఆలోచించుకున్నాడా ఆలోచించుకోలేదా అన్నది మనం మాట్లాడుకుంటున్నాము. అదే విధంగా ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు బహిరంగంగా అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు. ముఖ్యంగా ఏంటంటే మీడియా సమావేశాల్లో ఇతర అంశాల్లో వచ్చిన వార్తల మీద మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ప్రశాంత్ కిషోర్ గారి గురించి, ఆయన మేధాశక్తి గురించి కానీ, అదే విధంగా రాజకీయ చతురత గురించి కానీ మనం శంకించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే అన్ని పార్టీలు, ఎందుకంటే గురిగింజ దాని కింద నలుపు తెరవదు అన్నట్టు బీజేపీ నాయకులు మాట్లాడింది. ఎందుకంటే 2012లో గుజరాత్ ఎన్నికల్లో పనిచేసింది ప్రశాంత్ కిషోర్. మోడీ గారిని మోడీ మోడల్, అదే విధంగా గుజరాత్ మోడల్ అని ప్రజలకు తీసుకుపోయింది ఏదైతే ప్రశాంత్ కిషోర్. అదే విధంగా 2014 లోక్సభ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ ను విరివిడిగా వాడుకున్నారు. నరేంద్ర మోడీ అధికారంలో రానికి ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన విషయం మర్చిపోయి సాయిపై చర్చ, అదే విధంగా 3D ర్యాలీలు కూడా ఈయన సృష్టించినాయే. ఇలాంటి విషయాలు మర్చిపోయి కలకత్తాలో అట్లా చేసిళ్ళు, ఆంధ్రప్రదేశ్ అట్లా చేసిళ్ళు, చెప్పుతో కొట్టించుకున్నారు, కట్టు కట్టించుకున్నారు అంటే మీరు కూడా గదే చేసిల్లా. ఇప్పుడు ఏంటంటే ఏదైనా కూడా మళ్ళీ కూడా చెప్తున్నా, గురికింత దాని కింద నలుపు తెలియదు అన్నట్టు ఈ విధంగా మాట్లాడు కరెక్ట్ కాదు. అదే విధంగా ఈ ఒక్క పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, జేడీ జనతాదళ్ పార్టీ కూడా బీహార్ లో 2015లో ప్రశాంత్ కిషోర్ సేవలు ఉపయోగించుకున్నది. అదే విధంగా ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా 2017 యూపీ ఎలక్షన్స్ లో, 2017 పంజాబ్ ఎన్నికల్లో అదే విధంగా అమరేందర్ సింగ్ గెలుపుకు ముఖ్య పాత్ర వహించిండు అన్నది ప్రశాంత్ కిషోర్ ను కొనియాడిన విషయం కూడా కాంగ్రెస్ గతంలో కూడా మనం చూసుకోవచ్చు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా 2019లో ప్రశాంత్ కిషోర్ తో పనిచేసుకున్నది, ఆయన విజయం సాధించడంలో కీలక పాత్ర వహించండి. అదే విధంగా ఆ కేజ్రీవాల్ కు ఇంత క్రేజ్ రావడానికి కారణం ఎవరన్నది కూడా చిన్నపిల్లని గిచ్చి లేపినా కూడా చెప్పే పదం అయితే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా టీఎంసీ కూడా యూజ్ చేసుకున్నది 2021లో. అదే విధంగా డిఎంకే పార్టీ కూడా యూజ్ చేసుకున్నది. ఆఖరికి టీవీకే పార్టీతో మొన్న కలిసి పనిచేసిన తర్వాత నిన్ను ధోనిని ఏ విధంగా గెలిపిస్తాడో ఆ విధంగా గెలిపించి చూపెడతా అన్నాడు, గెలిపించిండు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఆయన సొంత రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నాడు. సరే స్వరాజ్ పార్టీ అని పెట్టుకున్నాడు. సరే ఆదిలోనే కొంచెం ఎదురు దెబ్బ దాకొచ్చు. ఏ పార్టీ అయినా కూడా రాజకీయంగా ఓటమి ఆ ఎన్నికల వరకే ఉంటదండి. ముఖ్యంగా ఏంటంటే 1980లో పుట్టిన బీజేపీ పార్టీ 1984లో వచ్చిన ఎన్నికల్లో 2 సీట్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి. అన్ని రాష్ట్రాల్లో సున్నా, పోటీ చేసిన ప్రతి దగ్గర సున్నానే. అలా అని దాని పని అయిపోయిందా? వాజ్పేయి చేయబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దాదాపు 6 ఏళ్ల దాకా అన్ని కలుపుకుంటే 2 సార్లు ఆయన అన్ని చిత్తి ఉన్న తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు 4.5 పైన ఉన్నాడు. దాంతో మొత్తం కలిపి 6 ఏళ్ళు ఆయన అధికారం ఉన్నాడు. దాని తర్వాత అయితే మోడీ ఎవరన్నది వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ పరిచయం చేసిన ముఖం అని కూడా అందరూ దేశం అంతా తెలుసండి. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటే ఇప్పుడు లైవ్ లకి వెళ్ళిపోతారు ఇలాంటి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పబోయే అంశాలు కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి గ్రహించి కాబట్టి లైవ్ లకి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈయన మాట్లాడిన విషయాలు కూడా మాట్లాడితే ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడాడు బీజేపీ పార్టీ వాళ్ళు. అదే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పుడు ఏదో మా ముసలి పార్టీ అయిందట. ఎవరి ముసలి పార్టీ అయిందండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరాలు, అది ముసలి పార్టీ. లేకపోతే ఏదైతే బీజేపీ పార్టీ 46 సంవత్సరాలు, అది పుట్టి 46 సంవత్సరాలు, అది ముసలి పార్టీ. 25 సంవత్సరాల పార్టీ మా పార్టీ. ఏదండి వయసు గురించి, ఒకవేళ పార్టీ వయసు గురించి, ఇప్పుడు ఆయన వ్యక్తి వయసు గురించి మాట్లాడండి. దాన్ని తెలివిగా మళ్ళా అయితే పార్టీ మీకు తిప్పిండు. నేను ఏమంటున్నా, ఎవరిని కూడా క్రిటిసైజ్ చేస్తే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎవరిని ఎక్కిరించినా వాళ్ళ పనులే బయటికి కనబడతాయి, వాళ్ళ మూతే వంకర పోతుంది అన్నది కూడా క్లియర్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను మేము ఉపయోగించుకోవడం వద్దా అన్నది మా పార్టీ అంతర్గత విషయం. మా పార్టీ ప్లానింగ్స్ మాకుంటాయండి. ఇప్పుడు బీజేపీ వాడుకున్నది, కాంగ్రెస్ వాడుకున్నది, జనతాదళ్ వాడుకున్నది, వైఎస్ఆర్ వాడుకున్నది, అదే విధంగా దేశంలోని ప్రముఖ పార్టీలు అన్ని యూజ్ చేసుకున్నారు. యూజ్ చేసుకున్న తర్వాత ప్రశాంత్ కిషోర్ ను ఆయన ఒక రాష్ట్రంలో పార్టీ పెట్టి ఓడిపోయినంత మాత్రాన ఆయన మొత్తం పోయింది, ఆయనది మొత్తం చరిష్మా పోయిందని మాట్లాడితే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉండదు అండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, సీమకుండే బలం సీమకుంటది, ఏనుకుండే బలం ఏనుకుంటది. సీమ చేసిన పని ఏనుగు చేయలేదు, ఏనుగు చేసిన పని సీమ చేయలేదు అని అన్ని విషయాల్లో ముఖ్యంగా చెప్తే ఒకసారి ఫెయిల్ అయినప్పుడు రెండోసారి ప్రయత్నించడం మానవ సహజం. అదే విధంగా సక్సెస్ అయిన చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మొన్నటికి మొన్న మాకు 0 వచ్చింది ఎంపీ ఎన్నికల్లో, మాకు ఒక్కరికి 0 వచ్చిందని చెప్తారు, మాకు ఒక్కరికి రాలేదండి. జాతీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీ పార్టీకి 10 రాష్ట్రాల్లో 0 వచ్చింది. అదే విధంగా జాతీయ పార్టీ 141 చరిత్ర మా పార్టీ అన్న పార్టీకి అతను అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా 0, హిమాచల్ ప్రదేశ్ 0 వచ్చింది, దేశ రాజధాని ఢిల్లీలో కూడా 0 వచ్చింది, దాదాపు 13 రాష్ట్రాలు 0 వచ్చినాయి. ఏ పార్టీ అయినా కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే ఒకసారి ఎక్కువ రావడం, ఒకసారి తక్కువ రావడం. అదే విధంగా రాజకీయంగా కొంతమందిని, ఎందుకంటే రాజకీయ విశ్లేషకులను కానీ ప్లానర్స్ కానీ యూజ్ చేసుకోవడం అనేది ఇప్పుడు ఆన్లైన్ యుగం అండి. ఇప్పుడు ఆఫ్లైన్ లో పోతే నడవది. ఎందుకంటే చాలా అంశాలు ఇప్పుడు ఏంటంటే ఉద్యమాలు కూడా డైరెక్ట్ గా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి లేదు, ఏదైనా ఆన్లైన్ లో చూపెడుతున్నారు. ఇప్పుడు చాలా చూసినాం జెన్జీలు ఏ విధంగా ఉన్నారు. ఇవన్నీ అంశాలు మనం ముడిపెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో తమిళనాడు పరిస్థితి చూసుకుంటాం. తమిళనాడులో ఏ విధంగా జరిగిందంటే, తమిళనాడులో ఒక బూతు మాట్లాడకుండా, ఒక మనిషిని ఒక క్రిటిసైజ్ చేయకుండా ఆయనకు అధికారంలోకి విజయ్ వచ్చాడు. అలాంటి పరిస్థితులు కూడా తెలంగాణలో రావాలి. ఎందుకంటే ఇప్పుడు భాష అన్నది కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి అభ్యర్థి రాష్ట్రాల్లో ఒక ప్రతీకారం తీర్చుకోనికి వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆరిగాడలు పక్కన పెట్టి ఓన్లీ మా గురించే మాట్లాడి, తెల్లారు లేస్తే కేసీఆర్, తెల్లారు లేస్తే కేటీఆర్, తెల్లారు లేస్తే హరీష్ రావు, అదే విధంగా మా పార్టీలో ముఖ్య నాయకుల గురించి మాట్లాడు తప్ప ప్రజా సంస్కరణలు కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, 6 గ్యారెంటీలు కానీ, 420 హామీలను కానీ అడకెక్కించి మొత్తం కంప్లీట్ గా పగ అని చెప్పింది కదా. నీ పగ ప్రతీకారంతో వచ్చిన నీ ఖచ్చితంగా నన్ను జైల్లో పెట్టి నిన్ను జైల్లో పెడతా, నా మెడలో పేగులు వేసుకుంటా, తొండలు దొరగొడతా, ఇలాంటి మాటలు ఎవరు ఈ తెలంగాణ నెల మీద ఎవరు మాట్లాడలేదండి. ఎస్, ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు మాట్లాడు, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత గౌరవప్రదంగా అదిరింపులు గెదిరింపులే ఉంటాయి తప్ప ఎలాంటి భాషా ప్రయోగం బూతు మాట మాత్రం ఎక్కడ మాట్లాడలేదు. అదే విధంగా నీ అవ్వాన్ని కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు ఈయన ఒక్కడే కావచ్చు. అదే విధంగా దేశం వెలుపల ఇజ్జత్ తీస్తాడు, దేశం లోపల ఇజ్జత్ తీస్తాడు. ఆఖరికి మొన్నటి కూడా మోడీతో మిలాఖాత్ అయిందన్న విషయం డైరెక్ట్ స్టేజ్ మీద తెలిసిపోయాయి. ఇలాంటి పరిస్థితులు వాళ్ళు కూడా అంతర్మతంగా కుంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవసరంగా ఈయన సీట్ ఇచ్చినాము, ఈయన ఇచ్చిన తర్వాత దీని దగ్గర గుంజుకుంటే ఆ రాజకీయ అనిశ్చితి వచ్చినట్టున్నది, రాష్ట్రం మన చేతకెళ్ళి బయట ఆ బాధలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇన్ని అంశాలు ముడిపెట్టుకున్నా ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ కిషోర్ ను అన్ని పార్టీలు యూజ్ చేసుకొని ఆయన మీద ఈ విధంగా మాట్లాడడం మాత్రం నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఆయన పరిజ్ఞానం కానీ, ఆయన రాజకీయ పరిణితిని కానీ, ఆయన ప్లానింగ్స్ ని కానీ అన్ని పార్టీలు యూజ్ చేసుకున్నాయి. యూజ్ చేసుకొని కూడా పెండ కొట్టించుకున్నారు, బురద ఊహించుకున్నారు, కట్టు కట్టించుకున్నారు. రేపు కేసీఆర్ కూడా గట్టిగా కట్టించుకుంటే మీరు ఏం కట్టించుకున్నారు, మీ అధికారం రానికి యూజ్ చేసుకున్నారు. అధికారం వచ్చిన తర్వాత ఏమంటారు, ఓడెక్కేదాకా ఓడమల్లా, ఓడెక్కిన తర్వాత బోడమల్లంటే ఆయన తల్లి తరిమేసిల్లు. ఆయన ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొన్నాడు. ఆయన కష్టంగా పార్టీ పెట్టిండు. ఆయన పార్టీ పెట్టిన క్రమంలో కూడా ఆయనకు అయితే బీహార్ లో మొత్తం జరిగిన ముఖ్యంగా ఒక సంఘటన గుర్తు చేస్తా. రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళి స్టార్ కంపెనీలకు పంపి లిక్కన్సి స్టార్ కంపెనీలో పంపితే మీ డిఎన్ఏ కంటే మా డిఎన్ఏ బెటర్ అని చెప్తే అక్కడి నుంచి వెళ్ళి వాస్తవంగా ఏఐసిసి కూడా మొత్తం దిద్దుబాటు చర్యగా ఆలోచించి ఆయన వెంటనే అక్కడి తొలగించి తెలంగాణకు పంపింది. ఎందుకంటే చాలా డ్యామేజ్ అయింది ఆ మాటతోని. వాళ్ళు ఓటేసే పరిస్థితి లేదంటే అక్కడ వాస్తవంగా చాలా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన తర్వాత కూడా ఆ పార్టీ ఓటమికి కూడా కారణమైంది ఈ మాట. ముఖ్యంగా ఏంటంటే ముంబైకి పోయినా, ఢిల్లీకి పోయినా, బీహార్కి పోయినా అన్నిట్లో ఫెయిల్ అయ్యింది. కాబట్టి ఇలాంటి విషయంలో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉండమంటున్నాం అంతే తప్ప కానీ ఇప్పుడు ఒక నోటీసులో ఉన్న వ్యక్తిని ఏ విధంగా జనాల మీద ప్రయోగిస్తే ఏమైతుంది అన్నది వాస్తవంగా మొన్న ఎన్నికలు చెప్పినాయి. ఎందుకంటే బీహార్ లో జరిగిన అంశాన్ని ఆయన గుర్తు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా నా మీద ఏ విధంగా మా ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినావో, మా డిఎన్ఏని ఏ విధంగా నువ్వు ప్రశ్నించినావో బరాబర్ అని ఖచ్చితంగా నిన్ను మళ్ళీ ఎలక్షన్ లో ఓడగొడతానని మాట తీసుకున్నాడు. ఆ మాట తీసుకున్న క్రమంలో ఇక్కడ వచ్చి పని చేయడానికి రెడీగా ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన ఏఐసిసి స్పోక్స్ పర్సన్ ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టిండు. మీరు ఇది ప్రసారం చేయాలి అవసరమైతే. ప్రెస్ మీట్ పెట్టి కనయ్య కృష్ణన్, మళ్ళీ పేరు కూడా నాకు వెంటనే గుర్తొచ్చింది, కనయ్య కృష్ణన్ ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి దురాంకారమైన మాటలు, ఇలాంటి జాతి అహంకారమైన మాటలు, ఇరు రాష్ట్రాల మధ్యలో దేశ ప్రజల మధ్య అణిచి తీసే మాటలు మాట్లాడిన అయితే రేవంత్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మాటలు వెనక తీసుకోవాలని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది.
ఇలాంటి దిద్దుబాటు చర్యలు చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణలో కూడా జరిగేది అదే, ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. ఆయన బీహార్ ప్రజలను ఏ విధంగా అవమానించిందో ఇక్కడ రాష్ట్ర ప్రజలను కూడా, రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా రాజకీయ నాయకులను కూడా వ్యక్తిగత దూషణ చేసుకుంటూ, వ్యక్తిగత హననం చేసుకుంటూ ఆయన పరిపాలన ముందుకు సాగించుకుంటూ, అదే విధంగా బీజేపీతో మిలాఖత్ అయి ఒక రక్షణ వలయంగా ఏర్పడుకొని ఏదైతే మోడీ, అదే విధంగా చంద్రబాబు, ఏదైతే రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి ఒక రాక్షస ఆనందం, రాక్షస క్రీడ నడుస్తున్నది. రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు, అన్ని విషయాలు తెలిసినాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని అన్ని పార్టీలు కలిసి విడగొట్టే రోజు వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక బీజేపీ ఎవరితో కలిసి ఉంటుంది, ఏ విధంగా పోరాటం చేస్తుంది అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఏ పార్టీకైనా ఆ పార్టీ నిర్ణయాలు ఉంటాయి. మా పార్టీ బరాబర్ చెప్తున్నాం. ముఖ్యంగా మళ్ళీ నేను 34 వరకు నేనే ముఖ్యమంత్రి అంటుండే, 34 వరకు నువ్వు ముఖ్యమంత్రి కాదు, 3-4 సీట్లు వస్తాయి నువ్వు ఉంటే. ముఖ్యంగా ఏఐసీసీకి నేను డిమాండ్ చేస్తున్నా, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న టీపీసీసీ కూడా నేను డిమాండ్ చేస్తున్నా. వెంటనే ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి అని ప్రకటించండి. ప్రకటించి ఎన్నికలు పోండి. ఖచ్చితంగా రేవంత్ ఆస్తుని బొడగొట్టి రాష్ట్ర ప్రజలకు ఒక దీపావళి, దసరా పండుగను అందిస్తాం. నిజంగా ఒకవేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి చురుకలు ఎదురైన నేపథ్యంలో నిజంగా ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో అడుగుపెట్టి కారెక్కి గేరు మార్చే నేపథ్యంలోనే ఎలా ఉండబోతుంది, రాజకీయ నాయకులు ఎలా పావులు కలుపుతారనేది చూడడానికి మాత్రం తెలంగాణ ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్లకు అంటే 2027-28కి సంబంధించిన ఎలక్షన్లలో ఎవరికి పట్టం కడతారు, నిజంగా ఓటేసిన పాపానికి ఎందుకు తల మీద ఇంత భారం పెట్టుకున్నామని బాధపడతారా, లేదు అంటే కొత్త నాయకుని తీసుకొచ్చుకొని మన చరిత్రకు సంబంధించి మనం హ్యాపీగా బతకడానికి నిజమైన నాయకుని ఎన్నుకుందామా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం తెలంగాణ ప్రజల సుఖ సంతోషాలను కోరుకునే నాయకుడే రావాలని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నట్టు కడక మృత్యుంజయ గారికి, అదేవిధంగా రామూర్తి గారికి, పైలా కృష్ణారెడ్డి గారికి, మధుసూదనరావు గారికి, అదేవిధంగా అంబడి జోయిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే స్వతంత్ర.